బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏఐసీసీ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో రేవంత్ సమావేశమయ్యారు. రాష్ట్ర రాజకీయాలు, ఇతర అంశాలపై చర్చించారు. 2 గంటల పాటు ఈ సమావేశం కొనసాగింది. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపైన, పలువురు మంత్రుల శాఖల మార్పుపైన డిస్కస్ చేసినట్లు తెలుస్తోంది. ఇటు తెలంగాణలో భారీ బహిరంగ సభల ఏర్పాటుకు తేదీల ఖరారుపై చర్చించారు. ఈ సభలకు రావాలని ఖర్గే, రాహుల్ను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. కేబినెట్ లో ఉన్న కొందరు పాత మంత్రుల శాఖల పనితీరు, మార్పుపైన కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. కేబినెట్ బెర్త్లో చోటు లభించని ఆశావహులకు కీలక పదవులు దక్కనున్నాయి. ఖాళీ అయిన విప్, కీలక కార్పొరేషన్ పోస్టులు ఇచ్చే ఆలోచన చేస్తూ ఉన్నారు. మిగిలిన 3 మంత్రి పదవుల భర్తీపైన పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించినట్లు తెలుస్తోంది. ఇక ఇవాళ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ లిస్టు ప్రకటించే అవకాశం ఉంది. అన్ని కొలిక్కి వస్తే వచ్చే నెలలో పంచాయతీ ఎన్నికలకు వెళ్లే ఆలోచన చేస్తున్నారు కాంగ్రెస్ పెద్దలు. ఇక ప్రస్తుతం ఎవరికి కేటాయించని శాఖలనే కొత్త వారికి ఇచ్చే ఛాన్స్ ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఎవరికి కేటాయించని శాఖలు సీఎం రేవంత్ దగ్గర చాలానే ఉన్నాయి. విద్య, పురపాలక, హోం, ఎస్సీ ఎస్టీ, మైనార్టీ వెల్ఫేర్, కమర్షియల్ ట్యాక్స్, పశుసంవర్ధక శాఖ, న్యాయ, కార్మిక, మైన్స్ అండ్ జియాలజీ, క్రీడలు, యువజన శాఖతో పాటు మరికొన్ని శాఖలు సీఎం వద్దనే ఉన్నాయి. ఇక వీటిల్లో 3 మంత్రులకు కొన్ని శాఖలు ఇచ్చే ఛాన్స్ ఉంది. దీంతో సీఎం ఢిల్లీ నుంచి వచ్చాకే మంత్రులకు శాఖల కేటాయింపుపై క్లారిటీ రానుంది. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపికృష్ణ అందిస్తారు. గోపికృష్ణ, సుదీర్ఘ చర్చల అనంతరం కొద్దిసేపటి క్రితమే రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే తోటి సమావేశం ముగియడం జరిగింది. అయితే చాలా కీలక అంశాలపైన కూడా ఈ యొక్క చర్చ జరిగినట్టుగైతే మనకు కొంత సమాచారం అందుతుంది. మొన్న ఏదైతే ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు శాఖల కేటాయింపు, అదేవిధంగా ఇప్పటికే మంత్రులుగా ఉన్న వారి శాఖలలో మార్పుకు సంబంధించి కూడా కొన్ని కీలక నిర్ణయాలను తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ఒక నివేదికను కూడా అధిష్టానం పెద్దలకు ఇచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. గతంలో ఏదైతే మంత్రుల పనితీరు పైన కూడా ఆమె అనేక మంది ఎమ్మెల్యేలతోటి కూడా ముఖాముఖిగా చర్చించిన పరిస్థితి అయితే ఉంది. వీటన్నిటినీ కూడా ఆమె కాంగ్రెస్ పెద్దలకు కూడా తెలియజేయడం జరిగింది. తెలంగాణలో ప్రజాపాలనకు సంబంధించి అమలవుతున్న సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా ఆమె ఇప్పటికే ఇటు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీకి కూడా ఆమె పూర్తిస్థాయి నివేదిక ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం 3 మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పోర్ట్ఫోలియోలకు సంబంధించి కూడా అధిష్టానం కొన్ని కీలక నిర్ణయాలను రేవంత్ రెడ్డికి చెప్పినట్టుగా కూడా తెలుస్తోంది. దాంట్లో భాగంగానే మంత్రుల శాఖల మార్పులు, అదేవిధంగా కొత్త వారికి కూడా కొన్ని కొత్త శాఖల కేటాయింపు కూడా జరుగుతుందనేది తెలుస్తుంది. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణనకు సంబంధించి కూడా 2 భారీ బహిరంగ సభలను కూడా తెలంగాణలో ఏర్పాటు చేయాల్సిందిగా కూడా ఇప్పటికే వాటికి సంబంధించిన తేదీలను ఖరారు చేసేందుకు ఇటు మల్లికార్జున ఖర్గేను, అదేవిధంగా రాహుల్ గాంధీకి కూడా డేట్స్ ను అడిగినట్టుగా తెలుస్తుంది. వాళ్ళ సమయాన్ని తీసుకున్న తర్వాత 2 సభలకు సంబంధించిన ఒక ప్రకటన కూడా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. వాటికి కూడా ఇటు ఖర్గేను, కేసీ వేణుగోపాల్ ను, అదేవిధంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని కూడా పిలవాలనేది కూడా రాష్ట్ర కాంగ్రెస్ ఆలోచిస్తున్న నేపథ్యంలో వాళ్ళకి అనువైన తేదీల కోసం కూడా ఈ యొక్క భేటీలో చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. వీటన్నిటిలో కూడా ఖర్గే కానీ వీరందరూ అంటే సానుకూలంగా స్పందించారనుకోవాలా రేవంత్ చెప్పినటువంటి ఈ ప్రపోజల్స్ కి, బహిరంగ సభల గురించి కావచ్చు ఇలాగా? రైట్, ఖచ్చితంగా. ఎందుకంటే వచ్చే నెలలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా ముందుకు వెళ్లాలనేది కూడా రేవంత్ సర్కార్ వ్యూహాన్ని అధిష్టాన పెద్దలకు కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న రాజకీయ పరిస్థితులు, కాంగ్రెస్ పార్టీని ఇప్పుడే బలోపేతం చేసే దిశగా పీసీసీ కార్యవర్గ కూర్పుకు సంబంధించి కూడా కీలక పదవులకు సంబంధించి కూడా ఇప్పటికే పీసీసీ కార్యవర్గాన్ని ప్రకటించిన నేపథ్యంలో గ్రామ స్థాయి నుంచి కూడా రాష్ట్ర స్థాయి వరకు కూడా వాళ్ళంతా కూడా కష్టపడి పనిచేసే అవకాశం ఉంటుంది. కొత్త పదవులు తీసుకున్న వాళ్ళంతా కూడా నూతన ఉత్సాహంతో పనిచేస్తారు. ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు కాంగ్రెస్ కు కొంత అనుకూలంగా ఉన్నాయన్న సంకేతాలను కూడా కేంద్ర అధిష్టానానికి కూడా ఆయన చెప్పినట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ అధిష్టానం వీటన్నిటిపైన కూడా సానుకూలంగా వినడం జరిగింది. ఒకవైపు ముఖ్యమంత్రి, అదేవిధంగా పీసీసీ, అదేవిధంగా రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, ఈ 3 అభిప్రాయాలను కూడా కాంగ్రెస్ పెద్దలు పూర్తిగా విన్న తర్వాత ఒక క్లారిటీ తోటి ఈ యొక్క శాఖల కేటాయింపుకు సంబంధించి కావచ్చు, పీసీసీ కార్యవర్గ కూర్పుకు సంబంధించి కూడా
కీలక నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇంకా 3 బెర్తులు కూడా ఇంకా ఖాళీగా ఉండడం జరిగింది. ఆ 3 మంత్రి పదవులను కూడా త్వరలోనే ప్రకటిస్తారన్న ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఆ 3 పోర్ట్ఫోలియోస్ కూడా పూర్తి అయితే రానున్న నెలలోనే ఈ యొక్క పంచాయతీ ఎన్నికలకు, స్థానిక సంస్థ మున్సిపల్ ఎన్నికలకు కూడా కాంగ్రెస్ ముందుకు వెళ్లే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. వీటన్నిటిపైన కూడా దాదాపు 2 గంటల పాటు జరిగిన ఈ చర్చలో అనేక అంశాలపైన కూడా చర్చించడం జరిగింది. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు కావచ్చు, ఇతర అంశాలపైన కూడా ఆయన కాంగ్రెస్ పెద్దలకు పూర్తి స్థాయిలో వివరించారని తెలుస్తోంది. రైట్ గోపికృష్ణ.